అతను ఒక నగర కార్యదర్శి. ఆ పదవిలో ఉండి ప్రజలకు మంచి చేయాలి. కానీ ఇక్కడ అతను తమ కష్టం తీర్చమని వెళ్లిన వ్యక్తికి న్యాయం చేయకుండా దారి తప్పాడు. వెంకటేశన్ ఇతను విల్లుపురం జిల్లాలోని సెంచి ఏఐఏడీఎంకే నగర కార్యదర్శి పదవిలో ఉన్నాడు. ఇతని వయసు 45 సంవత్సరాలు. ఇదిలా ఉండగా ఓసారి సెంచి తిరువన్నామలై రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ ముందు టీ షాప్ నడుపుతున్న రాజేంద్రన్ తన భార్య కల్పనకు ఫుడ్ ఆర్గనైజర్ ఉద్యోగం ఇప్పించమని కోరుతూ అప్పటి హయాంలో 3 లక్షలు ఇచ్చాడు. అయితే ఆ ఉద్యోగం ఆమెకు రాలేదు. దీంతో న్యాయం చేయమని రాజేందర్ తన భార్యను తీసుకుని వెంకటేశన్ దగ్గరకు వెళ్లాడు. నా భార్యకు మీరు ఉద్యోగం ఇప్పించలేదు, కనీసం తీసుకున్న డబ్బైనా తిరిగి ఇవ్వమని అడిగాడతను. అయితే దానికి వెంకటేశన్ ఒప్పుకోలేదు. ఉద్యోగం ఇప్పించలేనని, తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇవ్వలేనని చెప్పాడు. అయితే ఈ భార్యాభర్తలిద్దరూ తాము కష్టపడి సంపాదించిన సొమ్మును ఎలాగైనా తిరిగి తీసుకోవాలని చాలాసార్లు ఈ వెంకటేశన్ ని కలిసి డబ్బు ఇవ్వమని అడిగారు. కానీ వెంకటేశన్ మాత్రం వాళ్ళెన్నిసార్లు అతన్ని డబ్బు అడిగినా ఆ డబ్బు ఇవ్వటం కుదరదన్నాడు. అయితే ఇక్కడే స్టోరీ మొత్తం మారిపోయింది. అదే ఈ వెంకటేశన్ చావుకు కారణమైంది. ఈ రాజేంద్రన్ ఎప్పుడైతే తన భార్యను తీసుకుని డబ్బు కోసం ఈ వెంకటేశన్ దగ్గరికి వెళ్లాడో ఆ క్రమంలో ఈ వెంకటేశన్ ఈ రాజేందర్ భార్యపై మనసు పడ్డాడు. అయితే ఇక్కడ ఎవరైనా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే వాళ్లపై కోపం పెంచుకుంటారు. కానీ ఇక్కడ రాజేంద్రన్ భార్య కల్పన మాత్రం ఈ వెంకటేశన్ పై కోపం పెంచుకోకపోగా అతన్ని ఆమె కూడా ఇష్టపడింది. ఇక అప్పటి నుండి ఇద్దరూ కలిసి అక్రమ బంధానికి తెరతీశారు. తిరిగినంత కాలం తిరిగారు, కలిసి గడపనంత కాలం గడిపారు. అయినా ఇద్దరిపై ఆశ చావలేదు, మోజు తీరలేదు. దీంతో మొత్తానికి రాజేందర్ ని పట్టించుకోవటం మానేశారిద్దరు. మరి టీ అమ్ముకునే వాడితో ఏం సుఖం ఉంటుందిలే అనుకుందో, లేక ఈ వెంకటేశన్ పదవి చూసి పడిపోయిందో కానీ కల్పన కళ్లకు కామపు పొరలు కమ్మి భర్తని నిర్లక్ష్యం చేస్తూ ప్రియుడు చెప్ప మొదలుపెట్టింది. అయితే అదంతా సైలెంట్ గానే గమనిస్తున్నాడు భర్త. కొంతకాలం నుండి కల్పన తనతో సరిగ్గా ఉండటం లేదు. పైగా డబ్బివ్వట్లేదని వెంకటేశన్ ని తిడుతుంటే అడ్డం పడుతుంది. పైగా ఎందుకు అతన్ని తిడుతున్నావనేది. సహజంగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే తీసుకున్న వాళ్ళపై కోపం వస్తుంది కదా ఎవరికైనా. కానీ నా భార్యకు మాత్రం ఆ వెంకటేశన్ పై కోపం ఎందుకు రావట్లేదని ఆలోచించాడు. ఆ ఆలోచన నుండే భార్యపై అనుమానం వచ్చి ఆరా తీయగా వీరిద్దరి అక్రమ బంధం రాజేంద్రన్ కు తెలిసిపోయింది. దీంతో భార్యను ఫుల్ గా తిట్టాడు. చెయ్యి నొప్పెట్టేదాకా కొట్టాడు. నీకు ఆ మాత్రం సిగ్గులేదా అన్నాడు. నన్ను మోసం చేసిందే కాక మన డబ్బు తిరిగి ఇవ్వని వాడితో ప్రేమలో పడతావా అని భార్యపై చిందులేశాడు. భర్త మాటలతో చేతలతో కల్పన కళ్ళు తెరుచుకున్నాయి. కళ్లకున్న కామపు పొరలు తొలగిపోయాయి. వాస్తవంలోకి వచ్చిందామే. చిచ్చి, నేనేంటి నా డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వాడితో సరసాలాడాను అనుకుంది. ఇక అప్పటి నుండి వెంకటేశన్ పై కోపం పెంచుకున్నారు ఈ భార్యాభర్తలిద్దరూ. మరీ ముఖ్యంగా రాజేంద్రన్ వెంకటేశన్ పై పగ పెంచుకున్నాడు. తన భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవటాన్ని అతను భరించలేకపోయాడు. అందుకే వెళ్లి వెంకటేశన్ పై గొడవేసుకున్నాడు. మళ్లీ నా భార్య వంక చూస్తే నేను నిన్ను ఏం చేయడానికైనా వెనకాడనంటూనే మరో పక్క తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెంటనే ఇవ్వమని పట్టుబట్టాడు. కానీ అప్పుడు కూడా వెంకటేశన్ డబ్బు ఇవ్వనని అతన్ని వెళ్లిపోమన్నాడు. అలా ఈ 2 విషయాల్లో రాజేంద్రన్ కు వెంకటేశన్ శత్రువైపోయాడు. దీంతో టైం చూసి పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఆ క్రమంలోనే మార్చి 16న వెంకటేశన్ ఏటీఎం సెంటర్ కి వెళ్లటం అక్కడే ఉన్న ఈ భార్యాభర్తలిద్దరూ చూశారు. మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఇవ్వవు, కానీ నువ్వు మాత్రం డబ్బు డ్రా చేసుకోవడానికి వెళుతున్నావా అంటూ ఆ విషయం నిలదీసి తమ డబ్బు అడుగుదామని ఇద్దరు ఆ ఏటీఎం సెంటర్ ముందు నిల్చున్నారు. ఈలోగా వెంకటేశన్ డబ్బు డ్రా చేసుకుని బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న భార్యాభర్తలను చూసి ఏంటి ఇక్కడ నిల్చున్నారన్నాడు. మా డబ్బుల కోసం అన్నారు ఇద్దరు. మర్యాదగా మా డబ్బు ఇచ్చేయమన్నారు. కుదరదన్నాడు వెంకటేశన్. ఆ మాటలకి ఒళ్ళు మండిపోయింది రాజేంద్రన్ కి. నా భార్యతో అక్రమ బంధం పెట్టుకుని నన్ను వెర్రి పుష్పాన్ని చేసిందే కాక తీసుకున్న నా డబ్బు తిరిగి ఇవ్వనంటావా అంటూ పక్కనే ఉన్న రాయి తీసుకుని వెంకటేశన్ తలపై బలంగా కొట్టాడు. అలా ఒక్కసారి కాదు, రక్తం దారగా కారేలా కొడుతూనే ఉండటంతో వెంకటేశన్ స్పృహ కోల్పోయాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ అలర్ట్ అయిపోయారు. కారణం అప్పటికే ఆ రోడ్డుపై ఉన్న వారంతా ఆ సీన్ చూసి తమ దగ్గరకు వస్తున్నారు. వాళ్లకు దొరికితే పోలీసులకు అప్పగిస్తారని భార్యాభర్తలిద్దరూ పారిపోవడానికి ట్రై చేశారు. ఆ ప్రాసెస్ లో కల్పన సక్సెస్ అయింది కూడా. తమని పట్టుకోవడానికి వస్తున్న జనాల మీదకి భర్తను తోసేసి మరీ పారిపోయింది. దీంతో రాజేంద్రన్ ఆ జనాలకి దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న వారు విషయాన్ని పోలీసులకు చెప్పి స్పృహ కోల్పోయిన వెంకటేశన్ ను గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు వచ్చే వరకు కొంతమంది రాజేంద్రన్ ని పారిపోకుండా పట్టుకుని వాళ్ళు రాగానే అతన్ని పోలీసులకు అప్పగించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో రాజేంద్రన్ తన నేరాన్ని అంగీకరించాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోగా తన భార్యతోనే అక్రమ బంధం పెట్టుకున్న కారణంగానే వెంకటేశన్ ను రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించానన్నాడు. ఇదిలా ఉండగా హాస్పిటల్లో వెంకటేశన్ పరిస్థితి విషమంగా ఉందని అక్కడి డాక్టర్స్ అతన్ని మెరుగైన చికిత్స కోసం పుదుచ్చేరిలోని జిప్మార్ హాస్పిటల్ కి పంపారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం సాయంత్రం వెంకటేశన్ చనిపోయాడు. దీంతో పోలీసులు వెంకటేశన్ చావుకు కారణమైన రాజేంద్రన్ ను అరెస్టు చేసి పరారీలో ఉన్న అతని భార్య కల్పన కోసం వెతుకుతున్నారు.
మంచి పదవిలో ఉండి ప్రజలకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్నవాడు తప్పు చేస్తే చివరికి చావు తప్పదని నిరూపించాడు వెంకటేశన్. రాజేంద్రన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.